హాయ్ అండి, మీ పేరు? హాయ్ సార్, ఐఎమ్ సంయుక్త. సంయుక్త, సో మీరు ఏ టాపిక్ మీద మాట్లాడదలుచుకున్నారు? అంటే నాట్ ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ, ఓకే. బయట స్టేట్స్ నుంచి వచ్చి చదువుకుంటారు సందీప్ యూనివర్సిటీలో. స్పెషాలిటీ ఏంటి? ఎందుకంటే మహారాష్ట్ర ఓకే, ఎందుకంటే ఇక్కడ లోకల్ కాబట్టి. ఆంధ్ర తెలంగాణ ఓకే, ఎందుకంటే తెలుగు వాళ్ళు కాబట్టి. సో మిగతా చాలా మంది మేము విన్నది ఏంటంటే 12 స్టేట్స్ నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నారని చెప్పి. సో ఏంటి స్పెషాలిటీ ఇక్కడ? ఫస్ట్ థింగ్, స్టూడెంట్కి ఉండాల్సింది ఇంట్రాక్షన్. ఇక్కడే కాకుండా మనం బయట స్టేట్స్కి, అవుటర్ స్టేట్స్కి వెళ్ళేటప్పుడు లైక్ యూఎస్, యూకే, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనకు కావాల్సింది ఇంట్రాక్షన్. మన స్టేట్స్లో ఉండి చదువుకుంటే మన లాంగ్వేజ్ మనమే ఉంటాం. అదే వేరే డిఫరెంట్ స్టేట్స్కి వచ్చి మళ్ళీ అదే కాలేజ్కి 12 స్టేట్స్ నుంచి పీపుల్ వచ్చి మనం వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, మరాఠీ కానీ, అవన్నీ మనం నేర్చుకోవచ్చు. మనం మన స్టేట్లో చదువుకుంటే ఉపయోగం ఏమి ఉంటుంది? లైక్ తక్కువ చేయడం కాదు, మన స్టేట్లో ఉంటే లైక్ మన తెలుగు, మన పీపుల్తోనే మనం ఎలా ఉండాలి ఏంటి అని ఫ్యూచర్లో తెలుగు స్టేట్స్లో చదువుకొని ఫ్యూచర్ యూఎస్ వెళ్ళి బాధపడటం కన్నా